ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత వద్దనుకున్నా కొన్ని క్లాష్లు తప్పేలా లేవు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు, కింగ్డమ్ పరస్పరం ఢీకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 5 ఏళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ విషయంలో మరొక అప్డేట్ వచ్చింది. గడిచిన నెల రోజులు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, థియేటర్ల బంద్ అంటూ టాలీవుడ్ లో నానా హైరానా జరగడం, ఏపీ డిప్యూటీ సీఎం సంబంధిత మంత్రి రంగంలోకి దిగడంతో ఆ సమస్య కొలిక్కొచ్చింది. ఇదిలా ఉంటే జూన్ 12నే విడుదల కావలసిన హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం సహా పలు కారణాలతో చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది. అయితే సినిమా వాయిదా పడ్డాక తిరిగి ఎప్పుడు రిలీజ్ అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో కీలక అప్డేట్ అయితే వచ్చింది. సినిమాకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు చివరి దశకు చేరుకోవడంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్ తో చర్చల అనంతరం సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చినట్టు సమాచారం. అన్ని సమస్యలు ఓ కొలిక్కొచ్చిన నేపథ్యంలో జూలై 24న ప్రపంచవ్యాప్తంగా మూవీని థియేటర్లలోకి తీసుకురానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేగాక సినిమా విడుదలకు నెల ముందే ట్రైలర్ సైతం రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్ పోన్ సమస్య విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కూడా ఎదుర్కొంటోంది. నెట్ఫ్లిక్స్ తో చేసుకున్న ఒప్పందం మేరకు జూలై 25 తప్ప వేరే ఆప్షన్ కనిపించకపోవడంతో దాన్నే ఖరారు చేసుకుని త్వరలోనే ఒక అనౌన్స్మెంట్ వీడియో ద్వారా దీన్ని అఫీషియల్ చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి సితారా సంస్థ పవన్ తో ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టేందుకు ఇష్టపడదు. పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చేజారిపోతుండటంతో తప్పని పరిస్థితుల్లోనే రిస్క్ అనిపించినా సరే ముందుకు వెళ్లాలని డిసిషన్ తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ, అలాగే పవన్ నటిస్తున్న తొలి పీరియాడిక్ ఫిల్మ్ కూడా. ఈ మూవీ గత కొంతకాలంగా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ముందుగా 2022 జనవరి 14న ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అది కుదరలేదు. అప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. జూన్ 12న ఫైనల్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త డేట్ వినిపిస్తోంది. ఈ మూవీని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే తరహాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ కూడా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై విజయ్ దేవరకొండ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. లైగర్ ఫ్లాప్ తో కొంత నిరాశకు గురైన ఈ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వరుసగా పోస్ట్ పోన్ అవుతూ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీని జూలై 25న మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కింగ్డమ్ వచ్చే కంటే ఒక్కరోజు ముందే వీరమల్లు రాబోతోంది. హరిహర వీరమల్లును జూలై 24న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే 2 సినిమాలకు గట్టి పోటీ ఉండబోతోందని సమాచారం. కింగ్డమ్ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇక సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ను హైదరాబాద్, విశాఖపట్నం, కేరళ, శ్రీలంకలో చిత్రీకరించినట్టు సమాచారం.